యా హాయ్ హలో వెల్కమ్ టు ధనశాల. ఈరోజు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే ఒక కొత్త మాడ్యూల్ని మనం తయారు చేయబోతున్నాం. మొత్తం ఒక బేసిక్ టు ఇంటర్మీడియట్ వరకు అడ్వాన్స్ కోర్స్ మనం నేర్చుకుంటాం. ఓకేనా? సో రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటా. మీరు కన్సిస్టెన్సీగా ప్రతిరోజు ప్రతి వీడియోని మీరు చూస్తే అప్ టు 7 to 10 డేస్లో మనం పైథాన్ మొత్తం నేర్చేసుకుందాం. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో. వాట్ ఈస్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అసలు ఎందుకు అంత ఫేమస్ అయింది మీరు చెప్పండి. అసలు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అంటే ఇది బిగినర్ ఫ్రెండ్లీ. ఎవరైనా సరే ఫస్ట్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుందాం అని అనుకునే వాళ్ళకి పైథాన్ అనేది చాలా బాగుంటుంది, ఈజీగా అర్థమైపోతుంది. సరేనా? తర్వాత డేటా సైన్స్, ఎవరైతే డేటా సైన్స్ చేయాలనుకుంటున్నారో డేటా సైన్స్ జాబ్స్ కావచ్చు, డేటా అనాలిసిస్ జాబ్స్ కావచ్చు, అనలిటికల్ జాబ్స్ కావచ్చు, సో వాళ్ళందరూ కూడా పైథాన్ ఇస్ మస్ట్ అండ్ షూర్ మ్యాండేటరీ. ఓకేనా? సో మోడర్న్ టెక్ ఏదైతే ఇప్పుడు మోడర్న్ డివైజెస్ కావచ్చు, మోడర్న్ టెక్నాలజీ కావచ్చు, వాటన్నిటి కూడా పైథాన్ అనేది చాలా యూస్ఫుల్ ఫీచర్. ఒకసారి కోడ్ క్రియేట్ చేయు, మల్టిపుల్ డివైజెస్కి అది అప్లై చేసుకో. అందుకే పైథాన్ అంత ఫేమస్. ఈజీగా ఉంటుంది, చాలా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఫస్ట్ మనం పైథాన్ ఇంట్రొడక్షన్ నేర్చుకుందాం. సో ఇక్కడ పైథాన్ అనేది ఒక హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది గుర్తుంచుకోండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అప్కమింగ్ రాబోయే వీడియోస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? పైథాన్ ఈ కోర్స్ తయారు చేసేది అందుకు, డీటెయిల్గా నేర్చుకునేకి. ఈరోజే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాన్ని బ్రీఫ్గా డిస్క్రైబ్ చేసి కోర్స్ రాయడం వల్ల నీకు ఇబ్బంది అవుతుంది. మనం ముందు ముందు పోతుంటే నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రపంచాన్ని మార్చేసిందట సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫీల్డ్స్లో. ఓకేనా? సో ఇక్కడ దీన్ని ఎవరు తయారు చేశారంటే ఈ గ్యూడో వ్యాన్ రూసమ్ అనే వ్యక్తి తయారు చేశాడు. అయితే ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఈ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు లాంచ్ అయింది? సో 1991లో లాంచ్ అయింది. ఆ అప్లికేషన్ కావచ్చు, ఆ సాఫ్ట్వేర్ కావచ్చు, మనకి అందుబాటులోకి వచ్చింది 1991, రైట్? సో పైథాన్ వాజ్ డిజైన్ విత్ క్లియర్ సైకాలజీ. ఒక మంచి ఐడియాతో బిల్డ్ చేశారు. మరి ఐడియా ఏంటి? ఆ కోడ్ అనేది చదివేటట్టు ఉండాలి. ఓకేనా? సింపుల్గా ఉండాలి, ఎలిగెంట్గానూ ఉండాలి. అదే మన పైథాన్. మనకి మోస్ట్లీ అన్ని కోర్స్ సింటాక్సిస్ మోస్ట్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, మనకి ఈజీగానే అర్థమవుతుంది. పోను పోను మనమే చూస్తాం, మనమే నేర్చుకుంటాం. ఓకేనా? సో ఇది ఒక ఈ పైథాన్ అనే పేరు ఎట్లా పెట్టాలంటే ఒక బ్రిటిష్ కామెడీ షో అనేది ఉండేది. అదే మోంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. సో ఇట్లా ఒక షో ఉండేది, ఈ మోంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనే షో ఉండేది. సో అదొక కామెడీ బ్రిటిష్ షో. దాంట్లో నుండి ఆ పైథాన్ అనే వర్డ్ని తీసుకున్నారు, అంతేగాని పాముని తీసుకొని పైథాన్ పెట్టలేదు. ఓకేనా? పాముని ఇన్స్పిరేషన్ తీసుకొని పైథాన్ పెట్టలేదు. మోంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే కామెడీ షో నుంచి వెళ్ళి ఈ పైథాన్ అనే వర్డ్ని తీసుకొని పైథాన్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేశారు. ఓకేనా? రిఫ్లెక్టింగ్ ది లాంగ్వేజ్ ప్లేఫుల్ యట్ పవర్ఫుల్ స్పిరిట్. అంటే ఏంటి? ఎంతో ఆటగానూ ఉంటుంది, అలాగే చాలా పవర్ అనేది ఆ కోడింగ్లో ఉంటుంది, ఆ కోడింగ్ సాఫ్ట్వేర్లో. ఓకేనా? పైథాన్ అనేది చాలా పవర్ఫుల్, చిన్న విషయం ఏం కాదు. ఓకేనా? అన్లైక్ లో లాంగ్వేజెస్ సచ్ యాజ్ సి ఆర్ C++, అంటే ఈ C++ పైథాన్ అంతా పాపులర్ కాలేదు. సో పైథాన్ అనేది చాలా తక్కువ కాంప్లెక్సిటీ ఉంటుంది. మెమరీ మేనేజ్మెంట్ కావచ్చు, హార్డ్వేర్ ఇంటరాక్షన్ కావచ్చు, ఇవన్నిటికీ మరి ఎక్కువ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ డెవలపర్స్కి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ చేస్తారు, కోడ్ రాయడంలో కాదు. లాజికల్ బిల్డింగ్ మీద వాళ్ళు ఎక్కువ డెవలపర్స్ ఫోకస్ చేస్తారు, సింటాక్స్లోని పోరాటం చేయకుండా. ఓకేనా? కానీ ఇప్పుడు C++ అంటే ఓ పెద్ద కోడ్ రాయాలి, అలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా 3-4 లైన్స్ ప్రోగ్రామ్ రాయాలి. కానీ పైథాన్లో ప్రింట్ అలో వరల్డ్ అని రాసామంటే మనకి అలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో అంత ఈజీగా ఉంటుంది, రైట్? సో ఆడ రిజల్ట్ మీద ఫోకస్ చేస్తాం పైథాన్లో, కోడింగ్ మీద కాదు, రైట్? పైథాన్ సింటాక్స్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. తర్వాత దాన్ని సేమ్ ఆ కోడింగ్ కూడా ఎట్లుంటుంది, సేమ్ ఇంగ్లీష్ లెక్కనే ఉంటుంది. ఓకేనా? సో మేకింగ్ ఇట్ ఐడియల్ ఫస్ట్ లాంగ్వేజ్ ఫర్ బిగినర్స్. సో నాలాంటి బిగినర్స్కి పైథాన్ అనేది ఒక మొదటి మెట్టు. ఓకేనా? మీరు తర్వాత ఏదైనా నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, తర్వాత ఫస్ట్ అయితే పైథాన్ ఇంకా C నేర్చుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం పైథాన్ నేర్చుకుందాం, అది చాలా ఈజీగా ఉంటుంది కదా. సో వాళ్ళు రిమైనింగ్ పవర్ఫుల్ ఎనోస్ ఫర్ సీజన్ ఇంజనీర్స్ లైక్ కంపెనీస్ లైక్ గూగుల్, నాసా అండ్ నెట్ఫ్లిక్స్. అంటే వేరే పెద్ద పెద్ద టాప్ ఎంఎన్స్లో పనిచేసే వాళ్ళు కూడా పైథాన్ వచ్చి ఉండాలి. ఆ పైథాన్తోనే వాళ్ళ ప్రోడక్ట్స్ని బిల్డ్ చేస్తారు. ఓకేనా? సో పైథాన్ అనేది ఏంటి? ఒక హై లెవెల్ లాంగ్వేజ్. తర్వాత ఒక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ అంటే పైథాన్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్ ఎట్ రన్ టైమ్.
మేకింగ్ డీబగ్గింగ్ ఈజియర్ అండ్ డెవలప్మెంట్ ఫాస్టర్, నో కాంప్లెక్స్ కంపైలేషన్ స్టెప్స్ రిక్వైర్డ్. అంటే ఏంటి? ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే మిమ్మల్ని క్వశ్చన్లో అడగచ్చు ఇంటర్వ్యూస్లో. అంటే మీరు అప్పుడు చెప్పాలి పైథాన్ కోడ్ అనేది ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. సో అప్పుడు ఏదైనా ఒక లైన్ కాడ మనకి ఎర్రర్ అనేది వచ్చినప్పుడు ఆ ఎర్రర్ని మనం డీబగ్ చేస్తాం. ఆ ఎర్రర్ని మనం వెరిఫై చేసుకుని దాన్ని చేంజెస్ చేసుకుని మళ్ళీ ముందుకెళ్తాం. సో దానివల్ల ఏంటి? మనకి అసలు బగ్ ఏడు ఉంది అంటే ఎర్రర్ ఏడు ఉందని మనకి ఈజీగా తెలిసిపోతుంది. తర్వాత సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, చదివేలాగా ఇంగ్లీష్ చదివినట్టు ఉంటుంది. సో పైథాన్ అనేది ఇండెంటేషన్తో యూజ్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైట్ సైడ్లో కాలన్ యూజ్ చేసినప్పుడు మీకు నీట్ ఎగ్జామ్ మీ నీట్గా చెప్తాను, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇక్కడ యా ఇప్పటికి వచ్చింది నాయనా సాయిరామ్. సో ఏమన్నా ఎక్కడ ఇడిచిపెట్టినా మిమ్మల్ని? సో ప్రాపర్ ఇండెంటేషన్ కాడ ఇడిచిపెట్టినా మిమ్మల్ని, రైట్? ఇండెంటేషన్ అంటే ఏంటో మీకు నేర్పిస్తా. సో ఇండెంటేషన్, అసలు ఇండెంటేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ రాసారు అనుకుందాం. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ప్లస్ రైట్కి కాలన్ పెట్టినప్పుడు మనకి ఆటోమేటిక్గా పైథాన్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తుంది. సో ఈ ఏరియా నుండి, మనం నెక్స్ట్ కోడ్ రాయొచ్చు. సో ఇక్కడ మనం ప్రింట్ సంథింగ్ సంథింగ్, రైట్? సో ఇక్కడ మొత్తం మనకి మెర్జ్ అవ్వట్లేదు ఇక్కడ. సో దిస్ ఈస్ ది ఫార్మాట్, ఇది ప్రాపర్ ఇండెంటేషన్. ఇక్కడ కొద్దిగా స్పేస్ విడిచిపెట్టాలి. లేదు నాకు అక్కడ స్పేస్ వచ్చినా కూడా నేను ఫస్ట్ నుండే రాస్తాను అని అంటే నీకు ఎర్రర్ అనేది పాపప్ అవుతుంది. ఓకేనా? పోను నువ్వే నేర్చుకుంటావులే, ఏమంటున్నా చిన్న, రైట్? సో యా, సో మనకి అట్లా ఇండెంటేషన్ ఉండడం వల్ల ఏంటి? ఈజీగా నేర్చుకోనికి ఉంటుంది, రైట్? తర్వాత పైథాన్ అనేది అసలు ఎందుకు అంత పాపులర్? పైథాన్ అనేది మొదటి స్థానంలో ఎందుకు ఉంది? ఎందుకు ప్రపంచం మొత్తం పైథాన్ ఇష్టపడుతుంది? ఎందుకంటే పైథాన్ అనేది ఒక సంథింగ్ ఏదో ఇండెక్స్, టోబీ ఇండెక్స్ ప్రకారం అండ్ స్టాక్ ఓవర్ఫ్లో డెవలప్మెంట్ సర్వే ప్రకారం ఏంటి అంటే పైథాన్ అనేది టాప్ 3 పొజిషన్లో ఉంది ఆఫ్టర్ ఇయర్. ఒక సంవత్సరానికి రిలీజ్ అయిన తర్వాతనే అది టాప్ 3 పొజిషన్లో ఉంది. అప్పటి వరకు ఉన్న అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని అది వెనకటికి నెట్టేస్తుంది. కానీ ఎందుకంత స్పెషల్ పైథాన్ అంటే ఏంటి అంటే సింపుల్ సింటాక్స్ ఉంటుంది. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ రాస్తే మనకి ఎట్లా ఉంటుంది? సేమ్ ఇంగ్లీష్ చదివినట్టు ఉంటుంది. తర్వాత జావాకి మనం ఏదైనా ఒక ఏదైనా ఒకటి ప్రింట్ చేయాలి అనుకుంటే దానికి దాదాపుగా చాలా లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావాలో మనం ఏదైనా బుల్ చేస్తే అది 20 లైన్స్ కోడ్ రాయాలి. కానీ పైథాన్లో జస్ట్ 3 లైన్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్, రైట్? సో అది ఆ సింప్లిసిటీ అనేది చాలా మందికి ఇష్టంగా మారింది. టైం సేవింగ్ కదా, ఎఫర్ట్ కూడా సేవ్ అవుతుంది. తర్వాత బిగినర్ ఫ్రెండ్లీ. సో పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలామంది స్టూడెంట్స్కి ఇష్టపడి చదువుతారు. ఎందుకు? దాని యొక్క ఫర్గివింగ్ నేచర్. అది మనం ఏదైనా మిస్టేక్ చేసినా అది మనల్ని ఫర్గివ్ చేస్తుంది. చాలా ఎర్రర్స్ అయితే చూపించదు. సో ఇంకోటి ఏంటి? నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వీడియో మిస్టేక్ చేస్తావు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఇఫ్ కండిషన్ వాడు, ఇక్కడ ఇది కోలన్ అనేది వాడలేదు అనుకుందాం. సారీ కోలన్ కాదు, ప్రాపర్ డాట్స్ అనేవి యూజ్ చేయాలి అనుకుందాం. మళ్ళీ ఇట్స్ పెట్టావు కండిషన్. సో అక్కడ నీకు టర్మినల్లో లేదంటే అవుట్పుట్ స్పేస్లో నీకు చూపిస్తుంది, బాబు నువ్వు ఇక్కడ కోలన్ పెట్టడం మర్చిపోయావు, దయచేసి ఈ ఏరియాలో కోలన్ పెట్టు అని చెప్పి చెప్తుంది. సో అప్పుడు నువ్వు కోలన్ పెట్టాలి, ఓకేనా? సో దానివల్ల ఏంటి? నీకు ఈజీగా అర్థమైపోతుంది అసలు నేను ఏడే మిస్టేక్ చేశాను అని. సో డీబగ్గింగ్ అనేది ఈజీగా ఉంటుంది, చాలామంది తొందరగా నేర్చుకుంటారు, అలాగే వాళ్ళ యొక్క తప్పుల్ని ఫిక్స్ చేసుకుంటారు. పవర్ఫుల్ లైబ్రరీస్, అమ్మో బాబు పవర్ఫుల్ లైబ్రరీస్ అంటే విపరీతమైన లైబ్రరీస్ అని చెప్పుకోవచ్చు. పైథాన్లో 1 కాదు 2 కాదు, పెద్ద ఆఫర్స్ ఉంటాయి. నువ్వు డేటా అనాలిసిస్ చేయాలనుకుంటున్నావా? పైథాన్ పాండాస్ ఉంటుంది.
నువ్వు మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నావు, మిషన్ లెర్నింగ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నావు, దెన్ యూ హ్యావ్ టెన్సర్ ఫ్లో పవర్ఫుల్ లైబ్రరీస్ ఉంటాయి నీకు. తర్వాత వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నావు, నీకు డిజైన్గా ఉంటుంది. సో ఇలా అన్ని లైబ్రరీస్ ఉంటాయి, ఏ టు జెడ్. సూపర్ మార్కెట్ లెక్క నీకు ఏ టు జెడ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. ఓకేనా, నీకు ఏది కావాలంటే అది చౌక మొత్తం ఫ్రీ, తీసుకో, పెట్టేసుకో, వాడేసుకో. ఓకేనా. తర్వాత పైథాన్ ఎకో సిస్టమ్ అనేది లైబ్రరీస్ మీన్స్ టు రియల్లీ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. సో నువ్వు ప్రతి ఒక్కటి లైబ్రరీని బిల్డ్ చేసుకొని కోడ్ రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నీకోసం తయారు చేసి పెట్టారు, నీలాంటి వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు లైబ్రరీస్ అని రాసి పెట్టారు. నువ్వు జస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి, కోడ్ రాసుకోవాలి, లాజిక్స్ అప్లై చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, దట్స్ ఇట్. ఓకేనా, ఇట్స్ వెరీ సింపుల్ యార్. తర్వాత హ్యూజ్ కమ్యూనిటీ, మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ వరల్డ్ వైడ్ కాంట్రిబ్యూట్ టు పైథాన్. వెదర్ యూ నీడ్ help on Stack Overflow, GitHub or Reddit, answers are always just a search away. ఓకేనా, నీకు ఏదైనా ఎర్రర్ వచ్చింది, నీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఊప్స్ అర్థం కాలేదు, లేదంటే ప్రొసీజరల్ కాన్సెప్ట్ అర్థం కాలేదు, లేదంటే ఫంక్షన్ కాన్సెప్ట్ అర్థం కాలేదు, ఓహోహో బాబు టెన్షన్ పడకు, పొంగ నేర్పిస్తా, ఇప్పుడైతే విను, అంతే విను, ఊరుకో, సరిపోతుంది. పొంగ అవన్నీ నేర్చుకుందాం. సో నీకు దాంట్లో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వెంటనే నువ్వు ఆన్లైన్లో సర్చ్ చేస్తావు. సో నీకు ఇలాంటి వెబ్సైట్స్ కావాలండి, మనకి గిటబ్ కావచ్చు, స్టాక్ ఓవర్ఫ్లో కావచ్చు, రెడిట్ కావచ్చు, నీకోసం ఆన్సర్లు రెడీగా ఉంటాయి ఆడ, ఎందుకంటే ఎంతోమంది ఆడ ఫేస్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఆన్సర్స్ వాళ్ళు నీకోసం ఆన్లైన్లో పెట్టారు. నువ్వు జస్ట్ ఒక్కసారి సెర్చ్ చేస్తే చాలు, నీకోసం ఆన్సర్ పాపప్ అవుతుంది, నువ్వు దానిలోంచి చూసి నేర్చుకొని నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవచ్చు పైథాన్లో. ఓకేనా. తర్వాత ఇది ఒక క్రాస్ ప్లాట్ఫామ్, రైట్ కోడ్ వన్స్, రన్ ఇట్ ఎనీవేర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక వాషింగ్ మిషన్ తయారు చేస్తున్నావు అనుకుందాం. నేను వాషింగ్ మిషన్లో ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి, వాషింగ్ మిషన్ సాఫ్ట్వేర్ కావాలా, మరి నీ మోటార్ తిరగాలంటే సాఫ్ట్వేర్ కావాలి కదా, ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి, ఎన్ని స్పిన్స్ కొట్టాలి, లేదంటే ఎంతసేపు సోక్ చేయాలి, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్, ఇలాంటి డిఫరెంట్ ఫంక్షన్స్ నువ్వు రాయాలి కదా, అంటే నీకు పైథాన్ కావాలి. జావా కూడా పెట్టి రాసుకోవచ్చు నీకు దమ్ముంటే, కానీ జావా అనేది చాలా కాంప్లెక్స్ టాస్క్. ఓకేనా, పైథాన్ అయితే నీకు 3 లైన్స్లో కంప్లీట్ అయిపోతుంది, అదే జావా అయితే 20 లైన్స్ రాయాలి, అందుకే మనం పైథానే వాడాలి, మన టైం ఇంకా ఎనర్జీ సేవ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ పైథాన్ అనేది మనకి నేను దీంట్లోనే పని చేస్తా, లేదంటే మొబైల్లోనే పని చేస్తా, దాంట్లో పని చేస్తా అని లేదు, విండోస్లో అయినా పని చేస్తుంది, మ్యాక్బుక్ ఉందా నీకు, మ్యాక్బుక్లో అయినా పని చేస్తుంది, లినక్స్ ఇప్పుడు ఎవరు వాడాలి, లేకపోతే లినక్స్ అనే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటే దాంట్లో కూడా పైథాన్ అనేది ఈజీగా వర్క్ చేస్తుంది. సో నీది ఏ ఎన్విరాన్మెంట్ అని కావచ్చు, దాంట్లో పైథాన్ అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ర్యాపిడ్ డెవలప్మెంట్. ఏంటి ర్యాపిడ్ డెవలప్మెంట్? సింటాక్స్ అనేది మంచిగా ఉంటుంది, ఈజీగా అర్థమైపోతుంది, ఎవరైనా గుర్తుంచుకుంటే అప్పుడప్పుడు రాయచ్చు. తర్వాత లైబ్రరీస్ ఈకో సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, విపరీతమైన లైబ్రరీస్ అబ్బా, నువ్వు ప్రాజెక్ట్ చేయాలి అని లైబ్రరీస్ అయితే విపరీతం, నీకు ఏ లైబ్రరీ కావాలంటే ఆ లైబ్రరీ మొత్తం చౌక, చీప్. తర్వాత డెవలపర్ మోడ్స్ కావచ్చు, ప్రోటోటైప్స్ కావచ్చు, షిప్ అప్లికేషన్స్ కావచ్చు. సో నువ్వు ఏదైనా బుల్ చేయాలనుకుంటే, ఏదైనా వేరే లాంగ్వేజెస్ వాడాలనుకున్నా కూడా పైథాన్ అనేది చాలా బెస్ట్. ఓకేనా. సో పైథాన్తో నువ్వు ఇక నీకు నచ్చినట్టు చేసుకో. ఓకేనా, ఒక్కటే రోజులో పైథాన్ ప్రాజెక్ట్ ఓల్డ్ బుల్ చేయలేరు, కొన్ని రోజులు పైథాన్ నేర్చుకోవాలి, తర్వాత మనం పైథాన్ ప్రాజెక్ట్స్ బుల్ చేద్దాం. ఓకేనా. సో అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్, అసలు పైథాన్ని నేను అసలు ఎందుకు వాడాలి, ఎక్కడ వాడాలి పైథాన్ అనేది నీకు క్వశ్చన్ వచ్చే ఉంటుంది, కానీ నేను ఇప్పుడు అది ఆన్సర్ చేస్తాను. ఓకేనా, నువ్వేం బాధపడకు. ఓకేనా. సో పైథాన్ అనేది చాలా వెస్టర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీనికి ఉండే ఫ్రీడమ్, దీనికి ఉండే పవర్ వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి అంతకన్నా ఉండదు. ఓకేనా. సో ఇక్కడ ఈ పైథాన్ అనేది పైథాన్ పవర్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ బ్యాక్ ఎండ్ టు నాసా సైంటిఫిక్ రీసెర్చ్ టూల్స్. ఓకేనా. సో ఇన్స్టాగ్రామ్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, నువ్వు ఏదైనా ఒక వీడియోకి కింద డిఎం చేసావంటే, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెసేజ్ అంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ వస్తుంది, నా ఫోన్ నెంబర్ నీకు కావాలి అంటే కింద ఆయన మెసేజ్ పెట్టు అని చెప్తారు. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇన్స్టాగ్రామ్ నీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నీకు పంపిస్తుంది. అట్లా ఒక 10,000 మంది పెడతారు, 10,000 మందికి అమ్మాయి పెట్టాలంటే అవుతుందా, అవ్వదు. సో అమ్మాయి ఏం చేస్తుంది, ఆటోమేషన్ యూజ్ చేస్తుంది. ఆటోమేషన్ దేని వల్ల క్రియేట్ అయింది, పైథాన్ వల్ల క్రియేట్ అయింది. ఓకేనా. సో దానివల్ల ఏమవుతుంది, నీకు ఇన్స్టాగ్రామ్ యూజ్ అవుతుంది, అలా బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతుంది. సైంటిఫిక్ రీసెర్చ్ టూల్స్. సో నీకు రాకెట్ అనేది ఎంత ప్రెసిషన్తో ల్యాండ్ అవ్వాలి అనేది మనం కోడ్ రాయొచ్చు. ఓకేనా. వెదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిల్డింగ్ వెబ్సైట్స్, అనలైజింగ్ data, training AI models,
ఆర్ ఆటోమేటింగ్ బోరింగ్ టాస్క్. సో ఏదైనా సరే నువ్వు వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకున్నా, డేటాని అనలైజ్ చేయాలనుకున్నా, లేదంటే ఏదైనా మోడల్ని ట్రైన్ చేయాలనుకున్నా, లేదా ఏదైనా బోరింగ్ టాస్క్, రిపిటేటివ్ టాస్క్ని ఆటోమేట్ చేయాలనుకున్నా, పైథాన్ అనేది చాలా యూజ్ అవుతుంది. కట్ ఇయర్ ఏ పవన్ ఇంకా డోర్ బంద్ చేయరా. స్టార్ట్ ఫ్రమ్ ఇయర్. ఓకే. సో పైథాన్ as you so python as sorry start from here. Okay now, python as you covered your visual background major python application domain. సో పైథాన్ అనేది మనకి ఏడ వర్క్ చేస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి ఈడ పని చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ నెట్వర్క్, ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్. సో ఇక్కడ పని చేస్తుంది. ఓకేనా. తర్వాత మిషన్ లెర్నింగ్ కూడా పనిచేస్తుంది. సో ఇలాంటి మోడల్స్ ఉంటాయి మనకి, మోడల్ని డెవలప్ చేసుకోవడానికి. తర్వాత ఆటోమేషన్, స్క్రిప్ట్స్ రాసుకోవడం, టాస్క్ షెడ్యూలింగ్ చేయడం, సో అలాంటి విషయాలలో ఆటోమేషన్ పనిచేస్తుంది. తర్వాత డేటా అనాలిసిస్, క్లీనింగ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, రిపోర్ట్స్ తయారు చేయడం, డేటా అనాలిసిస్ పైథాన్ యూజ్ చేసుకోవాలి. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, నీ డేటా సర్వర్ స్టోరేజ్ అంతా అక్కడ పనిచేస్తుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ కావచ్చు, టూల్స్ కావచ్చు, డెవాప్స్ కావచ్చు, అక్కడ పనిచేస్తుంది పైథాన్. తర్వాత సైబర్ సెక్యూరిటీ, పెనిట్రేషన్ టెస్టింగ్, థ్రెట్ అనాలిసిస్. సో దొంగలు ఏ విధంగా వస్తారు, వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేస్తారు అని తెలుసుకునేకి ఈ పైథాన్ మనం యూజ్ చేసుకోవచ్చు. వెబ్ డెవలప్మెంట్, డిజాంగో, ఫ్లాష్, కేపీఎస్, సో ఇలాంటి ఏరియాస్లో కూడా మనం పైథాన్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత డేటా సైన్స్, సో ఇప్పుడు ట్రెండింగ్ అనేది డేటా సైన్స్. ఓకేనా. స్టాటిస్టిక్స్, విజువలైజేషన్, పాండాస్, సో డిఫరెంట్ థింగ్స్లో మనం పైథాన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇంటర్వ్యూలో అడగచ్చు క్వశ్చన్, సో అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అంటే ఇట్లా ఈ డొమైన్స్లో మనం పైథాన్ని బాగా యూజ్ చేసుకుంటాం అని చెప్పాలి. ఓకేనా. తర్వాత ఈ పైథాన్ అనేది మాడ్యూల్ అయిపోయిన తర్వాత నేను పెడతాను పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని, అవి నేర్చుకుంటే మీరు ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయొచ్చు. ఓకేనా. సో ఈచ్ ఆఫ్ దిస్ డొమైన్స్ ఆఫ్ థ్రైవింగ్ ఎకోసిస్టమ్ ఫర్ పైథాన్ లైబ్రరీస్. సో ఇవన్నీ చాలా తూపతూ ఉంటాయి. దానికి లైబ్రరీస్ కావాలి కదా మోడల్ బిల్డ్ చేయాలంటే. సో మోడల్ బిల్డ్ చేయాలంటే నీకు పైథాన్ లైబ్రరీస్ కావాలి. సో దాంతో నీకు ఆల్రెడీ రెడీమేడ్ ఉన్నాయి కాబట్టి ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఆ ఫ్రేమ్ వర్క్స్ కూడా నీకు ఆల్రెడీ బిల్డ్ అయ్యే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ అనేది ఎక్కువ పాండాస్, నెంపై అండ్ మ్యాట్ ప్లాట్లో లైబ్రరీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెన్సర్ఫ్లో, పైటార్చ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. మరి వెబ్ డెవలప్మెంట్, డిజాంగో, ఇంకా ఫ్లాష్ వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎంతో యూజ్ చేసుకుంటాం మనం. డిఫరెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు, మెడికల్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ప్రతి దాంట్లో మనం పైథాన్ యూజ్ చేస్తాం. ఫ్రమ్ ఫినాన్స్ అండ్ హెల్త్ కేర్ టు ఎంటర్టైన్మెంట్ అండ్ ఏరోస్పేస్. ఓకేనా. ప్రతి డొమైన్లో పైథాన్ ఉంటుంది. నువ్వు నేర్చుకున్నావంటే నువ్వు ప్రతి డొమైన్లో ఉంటావు. ఓకే. తర్వాత ఏంటి, ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్స్ ఇన్ పైథాన్. సో ఇక్కడ మనకి ఏంటి 3 టైప్స్ ఉంటాయి. సో పైథాన్ ఈజ్ గ్రేటెస్ట్ ఇన్ ఇట్స్ మల్టీ ప్యాకేజింగ్ నేచర్. ఓకేనా. సో నువ్వు ఎట్లయినా సరే పైథాన్ యూజ్ చేసుకోవచ్చు. మరి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వైపు తీసుకెళ్తావా, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ సైడ్ తీసుకెళ్తావా, ఫంక్షన్ సైడ్ పోతే తీసుకెళ్తావా అని ఇష్టం. సో అన్లైక్ లాంగ్వేజెస్ దట్ ఫోర్స్ ఇంటూ సింగిల్ స్టైల్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు మనకి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎట్లుంటాయి, నువ్వు ఏదే నీకు డిఫాల్ట్ టెంప్లెట్ నువ్వు దాంట్లోనే ఫాలో అవ్వాలని ఉంటుంది. కానీ పైథాన్ అట్లా కాదు, నీకు ఇష్టం నువ్వు ఎట్లా అంటే అట్లా, మనం ఎట్లా దంచుకుపోదామంటే అట్లా దంచుకుపోవచ్చు పైథాన్లో. ఓకేనా. సో పైథాన్ అనేది ఏంటి, నీకు ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. నీకు నచ్చినట్టు చేసుకో, నీ ప్రాబ్లం ఎట్లుంటే అలాంటి తగ్గట్టు మెథడ్ వాడుకో అని చెప్తుంది. అయితే సో ఇలాంటి అప్రోచెస్ వాడడం వల్ల ఏమవుతుంది, మన కోడ్ని సరిగ్గా మెయింటైన్ చేసుకునేకి అవుతుంది. ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎంత రాయాలో అంత రాయొచ్చు, కోడ్ కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సింపుల్గా ఓఓపి అని మనం పిలుచుకుంటాం. సో ఇక్కడ దీనివల్ల ఏంటి, కోడ్ అనేది ఆర్గనైజ్ అవుతుంది. సో దట్ కంబైన్స్ డేటా అండ్ బిహేవియర్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి కోడింగ్లో, పైథాన్లో. సో అక్కడ మనకి డేటా ఇంకా బిహేవియర్ అనేది కంబైన్ అవుతుంది, నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో పైథాన్ అనేది క్లాస్, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం లాంటి విషయాల్ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఊప్స్ ఈజ్ ఐడియల్ ఫర్ లార్జ్ లాంగ్వేజ్ అప్లికేషన్స్ వెర్ స్ట్రక్చర్ అండ్ రీయూజబిలిటీ మ్యాటర్. ఓకేనా. సో ఇక్కడ ఊప్స్ అనేది లార్జ్ అప్లికేషన్స్కి ఎంతో యూజ్ అవుతుంది. ఓకేనా. నువ్వు ఏదైనా పెద్ద కోడింగ్ చేయాలనుకుంటే పైథాన్ వాడు, ఊప్స్ వాడు. సో ఇక్కడ నీకు ఈ కోడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, ప్రాపర్గా స్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గేమ్ డెవలప్ చేయాలనుకున్నా, లేదంటే ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నా, లేదంటే ఒక సిమ్యులేషన్ ఏదైనా తయారు చేయాలనుకున్నా, సో నీకు ఈ ఊప్స్ అనేది చాలా యూజ్ అవుతుంది, అక్కడ అది యూజ్ చేసుకో. ఓకేనా.
క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్. సో ఇవి అడ్వాన్స్ అన్నట్టు, బేసిక్లోనే అడ్వాన్స్. నువ్వు మనం ముందు ముందు పోతే నేర్చుకుందాం, ఇప్పుడు వాటిని టచ్ చేయను. ఓకేనా, టచ్ చేస్తే మళ్ళీ అది ఇంకొక 3 గంటల క్లాస్ అవుతుంది. పొంగ నేర్చుకుందాం. ఓకేనా. ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటి, ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనేది ఫాలో అవుతుంది. సో వీటికి ఏంటి, ప్రాపర్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ప్రాపర్ సీక్వెన్స్ ఇస్తాం. ఓకేనా, ఎట్లా మూవ్ అవ్వాలని. సో ఇక్కడ ఏంటి, సో ఇట్ యూజెస్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ టు ఆర్గనైజ్ కోడ్. సో వేరియబుల్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, సో వీటిని యూజ్ చేసుకొని కోడ్ అనేది ప్రాపర్గా ఆర్గనైజ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటి, బిగినర్స్కి ప్రాపర్గా అర్థమవుతుంది, ప్రాపర్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆ స్క్రిప్ట్స్ కావచ్చు, ఆటోమేషన్ టాస్క్ కావచ్చు, స్మాల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, టాప్ టు బాటమ్ లాజిక్ ఏదైనా ఉంటుందో అదంతా మనకి పూర్తిగా అర్థమవుతుంది. దీన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫంక్షన్స్, ప్రొసీజర్స్, సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్, సింపుల్ అండ్ డైరెక్ట్ మనం ముందు పోతుంటే నేర్చుకుందాం. ఓకేనా. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ థర్డ్ది. చుకో అయితే మనకి పైథాన్ అనేది ఎన్ని టైప్స్ అని అడగచ్చు. మీరు మళ్ళీ పైథాన్ అనేది సింగిల్ టైప్ అని అనుకోండి. పైథాన్లోనే డిఫరెంట్ పైథాన్ పారాడిగ్మ్స్ ఉంటాయి. సో అవి ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్, తర్వాత ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అని చెప్పి చెప్పుకోవాలి. ఓకేనా. మీకు పారాడిగ్మ్స్ నచ్చిందంటే మీరు 3 ఫంక్షన్స్ రాసుకోవాలి. నేను ఫంక్షనల్ చెప్పడం మర్చిపోయాను, చెప్తాను. సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది treats computation as the evaluation of mathematical functions, avoiding changing state or mutable data. So Python supports this through lambda functions, map, filter, reduce is especially useful in data pipelines and parallel processing where side effects must be minimized. సో ఇక్కడ ఏంటి అంటే, మీరు ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు, ఏదైనా సంథింగ్ డిఫరెంట్ కాంప్లెక్స్ డేటా సెట్స్తో మీరు డీల్ చేస్తున్నారు అనుకుందాం. సో అక్కడ మీకు ఏదైనా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటే, సో ఆ ఏరియాలో ఏంటి, ఈ మ్యాప్ కావచ్చు, ఫిల్టర్ కావచ్చు, రెడ్యూస్ కావచ్చు, ఇలాంటి ఫీచర్స్ మనం యూజ్ చేసినప్పుడు సో మనకి ఆ కాంప్లెక్సిటీ అనేది తక్కువ అవుతుంది. తర్వాత ఏంటి, డేటా అనేది ఎఫెక్ట్ కాదు అసలు. ఓకేనా, చాలా తక్కువ మినిమైజ్ అయిపోతుంది, ఎక్కువ డ్యామేజ్ అనేది జరగదు. ఓకేనా. సో ఇవి మనం పోతుంటే ముందే నేర్చుకుందాం. ఓకేనా. సో ఈ 3 అయితే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటారు, లేదంటే నోట్స్ రాసుకుంటారో మీ ఇష్టం, ఒకసారి చూసుకోండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆల్సో ఫర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. సో వీటి మీదనే మనకి పైథాన్ ఉంటుంది. ఊప్స్, ప్రొసీజరల్ ఇంకా ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. సో పైథాన్ అనేది మిమ్మల్ని ఒక్కటే ప్యాటర్న్ ఫిక్స్ చేసుకోమని చెప్పట్లేదు. నువ్వు 3 మిక్స్ చేసుకుంటావా, మిక్స్ చేసుకో. ఫస్ట్ సెకండ్ మిక్స్ చేసుకుంటావా, మిక్స్ చేసుకో. లేదు సెకండ్ థర్డ్ మిక్స్ చేసుకుంటావా, మిక్స్ చేసుకో. ఇట్స్ అప్ టు యూ, నీ ఇష్టం. తర్వాత ఇది చాలా ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్. ఓకేనా. మీకు ఇంకా ఈజీ అర్థం కావాలంటే మన లాంగ్వేజ్లో చెప్తా చూడు. నువ్వు ఆల్కహాల్లో వాటర్ మిక్స్ చేసుకుంటావా, మిక్స్ చేసుకో, అది నీ ఇష్టం. ఆల్కహాల్లో సోడా మిక్స్ చేసుకుంటావా, మిక్స్ చేసుకో, నీ ఇష్టం. ఆల్కహాల్లో కూల్ డ్రింక్స్ మిక్స్ చేసుకుంటావా, నీ ఇష్టం. అట్లా పైథాన్ కూడా నువ్వు అట్లా వాడుకో, మిక్స్ చేసుకో. ఓకేనా. సో అట్లా పైథాన్ చెప్తుంది, జస్ట్ ఫర్ ఫన్. ఓకేనా. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈస్ ఇంజరియస్ టు హెల్త్. ఓకే, నేను తాగను, ఇంకో వాళ్ళని తాగాలని కూడా చెప్పను. యా, కీ ఫీచర్స్ ఆఫ్ పైథాన్. అసలు పైథాన్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి. సో ఇక్కడ సో పైథాన్ డిజైన్ ఫిలాసఫీ అనేది ది జెన్ ఆఫ్ పైథాన్ అంటే ఏంటి, మీరు దీన్ని ఇంపోజ్ చేసుకోండి. ఇంపోజ్ దిస్ ఇంటూ యువర్ పైథాన్ షెల్. సో ఎంఫసైజ్ రీడబిలిటీ, సింప్లిసిటీ అండ్ ఎక్స్ప్లెనేషన్. అంటే పైథాన్ సైకాలజీ ఏంటి, దాని మైండ్ సెట్ ఏంటి, అది ఎవరైనా సరే చదివేటట్టు ఉండాలి. దాని పైథాన్ అనేది సింపుల్గా ఉండాలి. తర్వాత దాని ఎక్స్ప్లిసిటీ, అది ఎట్లయినా సరే దాన్ని వాడుకునేటట్టు. ఓకేనా. సో ఇక్కడ ఈ ఫ్యూచర్స్ వల్ల ఏంటి, ఎంతోమంది ప్రోగ్రామర్స్ పైథాన్కి స్టిక్ అయిపోయారు, చాలామంది అట్రాక్ట్ అయ్యారు పైథాన్ యొక్క ఫ్యూచర్స్ వల్లనే. అంతే కదా. ఇప్పుడు పైథాన్లో 100 లైన్ల కోడ్ రాయాలంటే ఎవడైనా అత్తడా, రాడు. జావాకు పోతుడు, జావాలో 20 లైన్స్ కోడ్ రాస్తే సరిపోతుంది కదా అని అంటారు. పైథాన్ 3 లైన్ల కోడ్ రాయాల్సి సరిపోతుంది. అదే జావాలో అయితే 20 లైన్స్ రాయాలి అని ఉంది. అప్పుడు జావా డెవలపర్స్ అందరూ పైథాన్కి షిఫ్ట్ అవుతారు ఇఫ్ దే ఆర్ వర్కింగ్ టు ది సిమిలర్ ప్రాబ్లమ్. ఓకేనా. మళ్ళీ పైథాన్ సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, జావా సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఇంకొన్ని ఉంటాయి. సో వాటికాడ మరి కొలిజన్ వస్తుంది. ఓకేనా. జాగ్రత్త, మరి నువ్వు ఏ కెరియర్లో నువ్వు డొమైన్ ఫిల్ చేసుకుంటావో చూసుకో, దానికి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకో. ఓకేనా. సో ఇక్కడ ఈ పైథాన్ అనేది చాలా ఈజీ నేర్చుకోవడం. తర్వాత ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్, నువ్వు లైన్ బై లైన్ రన్ అవుతుంది. తర్వాత డైనమికలీ టైప్. ఓకేనా, నువ్వు వేరియబుల్స్ని అసైన్ చేసుకోవచ్చు. తర్వాత ఓపెన్ సోర్స్, ఎవరైనా సరే తీసుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టు మాడిఫై చేసుకోవచ్చు.
ఇష్టం ఉన్నట్టు వాడుకో, చౌక మొత్తం క్రాస్ ఫంక్షనల్. నీ ల్యాప్టాప్లో రన్ అవుతుంది, నా ల్యాప్టాప్లో రన్ అవుతుంది, మ్యాక్లో రన్ అవుతుంది, లినక్స్లో కూడా రన్ అవుతుంది. తర్వాత దీనికి మంచి లైబ్రరీ ఉంటుంది. నువ్వు మళ్ళీ ఏం కొత్త డిఫైన్ చేయాలి, కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ది లైబ్రరీస్ డిఫైన్, జస్ట్ యూజ్ ఇట్. ఓకేనా, నీ టైం చాలా సేవ్ అవుతుంది. థర్డ్ పార్టీ లైబ్రరీస్ నువ్వు వేరే అకౌంట్ నుండి డౌన్లోడ్ చేసుకుంటావా, చేసుకో, ఇట్స్ యువర్ విష్. తర్వాత నీకేమైనా డౌట్ వస్తే, లేదంటే నువ్వు ఎవరితో మాట్లాడాలనుకుంటే పైథాన్ గురించి, ఇది చాలా పెద్ద కమ్యూనిటీ ఉంటుంది ఆన్లైన్లో, పైథాన్ కమ్యూనిటీ. అక్కడ పోయి జాయిన్ అయితే నీ ఇష్టం. నాకు ఇష్టం లేదు అక్కడ జాయిన్ అవ్వడం, అందుకే నేను జాయిన్ కాలేదు. సో అడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్, వెదర్ యు ఆర్ స్టూడెంట్, లేదంటే ఫస్ట్ రైటింగ్ యువర్ ఫస్ట్ టైం ప్రోగ్రామ్, లేదంటే నువ్వు ఒక ప్రొఫెషనల్, ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నావు, అయితే పైథాన్ అనేది చాలా అడ్వాంటేజ్. అది చాలా టైంని ఇంకా ఫ్రస్ట్రేషన్ని తగ్గిస్తుంది. ఏదైనా ఇప్పుడు ప్రోగ్రామ్ కొట్టినామంటే మనకి ఇప్పుడు ఎర్రర్ వచ్చిందంటే చాలా ఫ్రస్ట్రేషన్ అది, అమ్మ బాబా, తిరుగులేని ఫ్రస్ట్రేషన్ అది. పైథాన్ మనకి బాగా తక్కువ ఉంటుంది. పొంగ నేర్చుకోగా ఫ్రస్ట్రేషన్ మొత్తం తగ్గిపోతుంది, ఇష్టమే ఉంటుంది నీకు పైథాన్ అంటే. ఓకేనా. సో ఇక్కడ బోత్ బిగినర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కన్సిస్టెంట్లీ చూస్ పైథాన్. సారీ కొద్దిగా నాకే తెలియట్లేదు, ఏమనుకోక. సో పని చేస్తున్నటోడైనా నేర్చుకునేటోడైనా పైథానే వాడుకుంటాడు. ఎందుకు? పైథాన్ ఈజీ కాబట్టి. అంతే, నేను ఎక్కువ కాంప్లెక్స్ చేయను టాపిక్స్ని. సో ఇక్కడ just a minute. యా, సో ఇక్కడ లెస్ తక్కువ కోడ్ ఉంటుంది, ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి, అంతేగా మరి. మరి ఎక్కువ కోడింగ్ ఉంటే తక్కువ రిజల్ట్స్ వస్తే నేను పైథాన్ ఎందుకు వాడతా? వాడా, నువ్వు కూడా వాడు, నువ్వు కూడా నేర్చుకో. ఓకేనా. సో దానివల్ల అట్లా నీకు కలిసి వస్తుంది, మనందరికీ కలిసి వస్తుంది. ప్రొఫెషనల్స్కి ఫాస్ట్ డెవలప్మెంట్ సైకిల్స్ ఉంటాయి, లైబ్రరీస్ని పుట్టుబట్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది సెట్ కాలేదు, నెక్స్ట్ ఇంకొక రకంగా ప్రొవైడ్ చేయాలనుకుంటే మళ్ళీ వేరే లైబ్రరీస్ని డౌన్లోడ్ చేసుకుంటాడు. అక్కడ టైం ఏం వేస్ట్ కాదు, కొత్తగా లైబ్రరీస్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంపోర్ట్, లాజిక్ రాయడం, ఎగ్జిక్యూట్ చేసుకోవడం, అంతే. ఇక్కడ సింటాక్స్ అనేది మనకి ఈజీగా నేర్చుకునేకి ఉంటుంది. ఎట్లుంటుంది మా అంటే భారీ భారీ సింపుల్ ఉంటుంది. ఒకవేళ నువ్వు అలా వర్డ్ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నావు, అప్పుడు నువ్వు ఏం రాయచ్చు, ప్రింట్ అలో వరల్డ్ అని రాస్తే అయిపోయా, అయిపోయా. మళ్ళీ దీనికి సెమికోలను అది ఇది పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లేదంటే ఇప్పుడు నువ్వు ఇట్లా రాసినావు అనుకో, x=2+4, x=2+4 రాసి ప్రింట్ x అని కొట్టినావు అనుకో, కాకపోతే నీకు 6 వస్తుంది అవుట్పుట్. అంత ఈజీ, 3 లైన్లలో అయిపోయింది, 2 లైన్లు అయిపోయింది. అదే ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ జావా అయితే దీనికి 10 లైన్ల కోడ్ రాయాలి, మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఓకేనా. పొంగ మనం అన్నీ నేర్చుకుందాం, ఇప్పుడే తొందర ఎందుకు. ఓకేనా. సో ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేస్తాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాలమ్స్ పెట్టలే అనుకుందాం. ఓకేనా, యా, ఈ కాలమ్స్ పెట్టలే అనుకుందాం. అప్పుడు పైథాన్ ఏం చెప్తుంది అవుట్పుట్లా, ఇట్లా 6 రాదు, ఏమవుతుంది, బాబు కాలన్ పెట్టలేదు, కాలన్స్ పెట్టుకో బాబు అని చెప్పి ఇట్లా లైన్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఈ కాలన్స్ పెట్టుకో అని చెప్పి చెప్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మేము చదివి అయ్యో కాలన్స్ పెట్టడం మర్చిపోయినా, ఓకే ఓకే పెడుతున్నాను చెప్పి పెడతాం. సో పెడితే ఏమవుతుంది, మళ్ళీ ఇదంతా పోయి మళ్ళీ మనకి ఏమవుతుంది, అవుట్పుట్ వస్తుంది, 6 వస్తుంది. ఓకేనా. సో దాట్స్ వైస్ పైథాన్ ఈస్ మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. ఓకేనా. తర్వాత దీన్ని ఎక్కడైనా వాడుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు, ఎట్లయినా వాడుకోవచ్చు. ఓకేనా. సో దానివల్ల పైథాన్ అనేది అందరికి ఇష్టం పెరిగింది, అందరికి ప్రేమ పెరిగింది. సో మొత్తం ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయి, 4000 పైకి లైబ్రరీస్ ఉన్నాయి. ఏం చేసుకుంటావు, 10, 10, 20 వాడుతావు అంతే, కానీ 4000 ఉన్నాయి. నేను ఇష్టం ఉన్నట్టు వాడుకో, ఎన్ని ప్రాజెక్ట్స్ బుల్ చేస్తావు నీ ఇష్టం. ఇక పైథాన్ అనేది నా లెక్క వచ్చిన మంది టీచ్ చేస్తున్నారు. ఓకేనా. కానీ మనం ఎట్లా అంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు మన తెలుగు లాంగ్వేజ్లో, మన స్టైల్లో, మన యాస భాషలో చెప్తున్నా, ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ నేను చెప్పేది విను, మంచిగా నోట్స్ రాసుకో, చాలు, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. నువ్వు ఇంకొక పైథాన్ వీడియో చూడాల్సిన అవసరం లేదు, చూసినా నీ టైం వేస్ట్. ఓకేనా. మనం సర్టిఫికేషన్ కూడా ప్లాన్ చేద్దాం లాస్ట్కి, మీకు సర్టిఫికేషన్ కావాలనుకుంటే. ఓకేనా, ఇట్స్ లాస్ట్. ఓకేనా. సో 30 years ఆఫ్ ఎవల్యూషన్ డెవలప్మెంట్ అనేది ఉంది దీనికి పైథాన్కి, అమ్మ బాబాయ్ నాకని నేను చెప్పుకునే. సో 8 millions ఆఫ్ యాక్టివ్ డెవలపర్స్ ఉన్నారు, పైథాన్ ఇంకా డెవలప్ చేస్తున్నారు, కొత్త కొత్త లైబ్రరీస్, పైథాన్ మోడలింగ్ కావచ్చు,
ఎంత డెవలప్ చేస్తున్నారు, మనమే ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ కంపెనీస్ అనేవి పైథాన్ ఎందుకు యూజ్ చేస్తాయి? సో పైథాన్ అనేది జస్ట్ ఒక నేర్చుకునే టూలే కాదు, దానివల్ల ఏంటిది, అది ప్రొడక్షన్ గ్రేడ్ లాంగ్వేజ్. దాన్ని ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీస్ నమ్ముతాయి. ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీస్ అవి యూజ్ చేసుకుంటాయి. వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడం, ఏఐని డెవలప్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్ రన్ చేసుకోవడం, నెట్ఫ్లిక్స్ కావచ్చు, నాసా కావచ్చు, వాళ్ళకి నచ్చిన పనులు చేయించుకుంటారు పైథాన్తో. ఓకేనా. సో పైథాన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్కేలబుల్గా ఉంటుంది, ఇన్నోవేటివ్గా ఉంటుంది, వితౌట్ బీయింగ్ బాగోడ్ డౌన్ బై కాంప్లెక్సిటీ. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా లాజిక్ రాయాలనుకుంటున్నావు. సో లాజిక్ సో లాజిక్ రాయాలనుకుంటున్నావు సో లాజిక్ రాయాలనుకున్నప్పుడు సో ఇది లాజిక్ అమ్మా. నేను ఇక్కడ చిన్న రాసిన మీకు అర్థమవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇఫ్ ఫైవ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ రాసింది అనుకుందాం, ఇక్కడ కాలమ్స్ పెట్టినా మర్చిపోవద్దు. ఓకేనా. సో అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది, లేదంటే ఎల్స్ పార్ట్ పెట్టుకో, ఎల్స్ పార్ట్ ప్రింట్ అవుతుంది. సో ఇట్లా ఈ లాజిక్స్ అనేవి రాసేటప్పుడు నీకు ఓన్లీ లాజిక్సే రాస్తావు, మళ్ళీ దానికి మించి సో ఇంపోర్టు సంథింగ్ అని రాయవు. చాలా సింపుల్గా ఉంటుంది. అదే వేరే ఇప్పుడు జావా లేదంటే సి అయితే ఇప్పుడు ఏంది, నాలుగు లైన్స్లో అయిపోయింది. అదే సిఓ పై జావా అయితే ఏమవుతుంది, 10 నుంచి 20 లైన్లు రాయాల్సి ఉంటుంది. అదే అట్లా. అందుకే మనకి పైథాన్ అనేది మనం వాడుతున్నాం, కంపెనీలు కూడా వాడుతున్నాయి టైం సేవ్ అవుతున్నాయి అని. సో ఇక్కడ ఫాస్టర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఇదంతా మీరు చదువుకోండి. సో మనకి జాంగోలో యూజ్ అవుతుంది, సో వగేరా స్టార్టప్స్లో చాలా యూజ్ చేసుకుంటున్నారు. ఫాస్ట్గా ఉంటుంది డెవలప్మెంట్ అనేది. తర్వాత ఆటోమేషన్ అనేది స్కేల్గా ఉంటుంది. సో పైథాన్ అనేది ఇలాంటి రిపీటెడ్ టాస్క్ అయినా కూడా ఇట్టే చేసి పారేస్తుంది మనం మంచిగా రాస్తే కోడింగ్ అనేది. తర్వాత ఏఎం మిషన్ లెర్నింగ్ అనేది మనం ఈ డిఫరెంట్ లైబ్రరీస్ యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మిషన్ లెర్నింగ్ని మనం డెవలప్ చేయొచ్చు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అంటున్నావు, మరి ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఓకేనా, హ్యూమనాయిడ్ రోబోట్స్ ఇక్కడ వాడుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ బైక్స్ నువ్వు కనిపెట్టు, సెల్ఫ్ డ్రైవింగ్ బైక్స్ ఇప్పుడు పైథాన్ నేర్చుకుని కనిపెట్టు సెల్ఫ్ డ్రైవింగ్ బైక్స్. తర్వాత స్కూల్స్లో యూజ్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా, ఇంకా 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 చాలా ఏఐతో ఏఐ చాట్ బాట్స్ ఉంటాయి, అక్కడ వాడుకోవచ్చు. ఇక నీ ఇష్టం, నువ్వు ఏది ఇంటిగ్రేట్ చేసుకోవాలనుకుంటే నీ టాలెంట్ అది. ఓకేనా. డేటా అనలిటిక్స్ అండ్ క్లౌడ్, ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, పైథాన్ అనేది వాడుతున్నాం. సో ఇక్కడ ఇది చిన్న మీరు నోట్స్ చేసుకోండి, నేను ఇక్కడ పెడుతున్నా, జస్ట్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ రైట్ డౌన్ ఏ నోట్స్. ఓకేనా. సో మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు అనుకుందాం, ఎందుకు కంపెనీస్ అనేది పైథాన్ యూజ్ చేసుకుంటాయి? సో పైథాన్ యూజ్ చేసుకుంటే వాటి అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయని మిమ్మల్ని క్వశ్చన్ ఇంగ్లీష్లో అడగవచ్చు. తెలుగులో వాళ్ళు అడగండి, ఇంగ్లీష్లోనే అడుగుతారు. అప్పుడు నువ్వు ఇట్లా సో ఇప్పుడు నేను చెప్పినాయండి మంచిగా నేర్చుకో, అప్పటికి వాడుకో. ఓకేనా. ఇక నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నా, మరి దీన్ని తీసేసా. సో సమ్మరీ, ఇప్పుడు మనం సమ్మరీకి వచ్చేసాం. సమ్మరీ ఏంటి అంటే మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం. సో పైథాన్ అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్ మనందరికీ తెలుసు. మరి ఓకే, మీకు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే తలకి ఒప్పుతున్నారు కదా. మరి నేను చెప్తా, ఏమని చెప్తా అంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పాలి. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నా. మీరు వాటికి డిఫరెన్స్ చెప్పండి, కింద కామెంట్స్లో తెలపండి, నేను చూస్తా. మీరు దానికి పర్ఫెక్ట్గా జవాబు చెప్తే మీకు నేను ఒక లైక్ కొడతా. ఓకేనా. నెక్స్ట్ రాబోయే మాడ్యూల్ వీడియోస్లో మీ కామెంట్ని నేను నా ఛానల్లో డిస్ప్లే చేస్తాను, కరెక్ట్ ఆన్సర్ని, తప్పు ఆన్సర్ కాదు. మళ్ళీ చాట్‌జీపీటీ మళ్ళీ దాంట్లో నువ్వు కొట్టకూడదు. నీకు వచ్చింది, నీకు తెలిసింది, నువ్వు ఆల్రెడీ స్కూల్లో కాలేజ్లో నేర్చుకుని ఉంటావు కదా, సో అది చెప్పి ఏమవుతుంది, లేదంటే నువ్వేమనుకుంటున్నావో చెప్పండి. ఓకేనా. సో ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సో ఇట్స్ మోర్ అబౌట్ ఇంగ్లీష్, రైట్. సో ఇంగ్లీష్లో ఉంటుంది మోస్ట్లీ, సింటాక్సెస్ కావచ్చు, ఆ కోడ్ కావచ్చు, అది మనం ఈజీగా చదివి అర్థం చేసుకున్నట్టు ఉంటుంది. మరి లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి,
హై లెవెల్ లాంగ్వేజ్కి ఇంకొక ప్రతిరూపం ఉంటుంది, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఓకే, సో హ్యూమన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజెస్లో మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. మరి లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. సో కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, ఓకేనా, లేదా మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. మీ ఇష్టం, నీకు ఎట్లా అనిపిస్తే అట్లా పిలుచుకో. తర్వాత ఇది బైట్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. బైట్సేనా చెప్పాలి, బైట్స్ కాదు, బైనరీ. సో బైనరీ రూపంలో స్టోర్ అయి అవుతుంది. సో అది జీరోస్ వన్స్లో స్టోర్ అయి ఉంటుంది, ఓకేనా. సో ఇది జీరోస్ వన్స్ కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది, మనిషి అర్థం చేసుకోలేడు. ఇక నువ్వు అర్థం చేసుకుంటే 000100001. ఇది ఏం అక్షరమో చెప్పు నువ్వు ఇప్పుడు. ఇది నువ్వు చెప్పగలుగుతూ నువ్వు మిషనే, ఓకేనా. తర్వాత ఇంకొకటి మీడియం లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఈ మీడియం లెవెల్ లాంగ్వేజ్ అనేది నీకు టాస్క్. నువ్వు ఇప్పుడు మీడియం లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో నువ్వు ఇప్పుడు ఎక్కడ నుండైనా నేర్చుకొని కింద కామెంట్స్లో పెట్టు, ఓకేనా. కామెంట్స్లో పెడితే నేను చూసి అది కరెక్టో కాదో చెప్తా, ఓకేనా. సో ఇట్స్ అన్ అసైన్మెంట్ ఫర్ యూ. మీడియం లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వాటి గురించి పూర్తిగా డిస్క్రైబ్ చేస్తూ ఒక 1 మార్క్ ఆన్సర్ రైట్ కామెంట్ బాక్స్లో. నేను అదే నీకు మార్క్స్ వేస్తా. సో ఇక్కడ పైథాన్ అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్, ఇంటర్ప్రిటర్ అనేది ఈజీగా అవుతుంది. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి, తర్వాత ఫంక్షనల్ ఓరియంటెడ్ అంటే ఏంటి, ప్రొసీజియర్ ఓరియంటెడ్ అంటే ఏంటి, మనం నేర్చుకుందాం ముందు ముందు, టెన్షన్ ఏమి వద్దు. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఇంట్రొడక్షన్ జస్ట్, అవి ఉంటాయని మనం తెలుసుకుందాం. సో ఇది నేర్చుకోవడానికి ఈజీ. ఇప్పుడు నేను చెప్పేది ఎంత ఈజీగా ఉంది, ఈజీనే ఉందా? ఓకే. క్రాస్ ఫంక్షన్ ప్లాట్ఫామ్స్ ఎక్కడైనా వాడుకో. నా ల్యాప్టాప్లో వాడుకుంటావో వాడుకో, నీ ల్యాప్టాప్లో వాడుకుంటావో వాడుకో, నడుస్తుంది. ఓ ఫ్రీ సోర్స్, ఫ్రీ మొత్తం ఫ్రీగా. ఆన్లైన్లో పోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, కొట్టుకోవాలి అంటే కోడింగ్, ఓకేనా. తర్వాత ఏఎంఎల్ అండ్ డేటా సైన్స్, వాళ్ళకి విపరీతం ఏ కొడుతారు అంటే పుల్లు కొడుతారు దాన్ని, పైథాన్ని వాడతారు మొత్తం, ఇట్లా జుర్రుతారు ఏడికాడికి లైబ్రరీస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోనికి. తర్వాత వెబ్ అండ్ ఆటోమేషన్కి చాలా యూజ్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ ఇది ఒక డీటెయిల్ సమ్మరీ. తర్వాత ఇంకోటి ఏంటి, కంక్లూజన్. సో కంక్లూజన్ ఏంటి, ఇది ఒక బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నా జీవితంలో వస్తుంది, బిగినర్స్కైనా ప్రొఫెషనల్స్కైనా. సో దీని ఏంటి, చాలా సింటాక్స్ అనేది ఎలిగెంట్గా ఉంటుంది, అంటే బాగుంటుంది, ఒక అమ్మాయి ఉన్నట్టు అందంగా బాగుంటుంది, సింటాక్స్ అర్థమయ్యేలాగా. అమ్మాయిలు అంటే అర్థం కావట్లే. తర్వాత పవర్ఫుల్ ఎకో సిస్టమ్, ఒక మంచి ఎకో సిస్టమ్ ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది. తర్వాత లైబ్రరీస్ ఉంటాయి, డిఫరెంట్ పొజిషనల్ లాంగ్వేజెస్ ఉంటాయి, డిఫరెంట్ అప్రోచెస్ను ఫాలో అవ్వచ్చు. తర్వాత ఎకో సిస్టమ్ బాగుంటుంది, తర్వాత మంచి కమ్యూనిటీ ఉంటుంది కదా. సో వీళ్ళంతా ఏంటి, ఇక నేర్చుకోవడమే నీకు ఎంజాయ్. ఈ పైథాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవడాలేక ఏమంటున్నావు. సో రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎక్స్పీరియన్స్, నీకు ఏదైనా ఉండని నీకు పైథాన్ నేర్చుకోవడం అంటే నీకు అసలు ఏజ్ రిస్ట్రిక్షనే లేదు. సో దిస్ ఆర్ ఆల్ నెక్స్ట్ లెసన్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ పైథాన్ ఈజ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ డేటా సైన్స్, ఓకేనా. సో మీరు బేసిక్స్ నేర్చుకుంటారు, స్ట్రక్చర్స్ నేర్చుకుంటారు, తర్వాత పాండాస్, నంపై, ఇంకా డేటా విజువలైజేషన్. మీరు ఫస్ట్ ఎంఎల్ మోడల్ బిల్డ్ చేస్తారు. సో ప్రతిరోజు కన్సిస్టెంట్గా నేర్చుకుంటే దెన్ యూ విల్ బికమ్ 0 to 1, okay. And thank you for watching. Don't forget to subscribe to Dhanashala, ఓకేనా. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై.